'నువ్వు నాకు నచ్చావు' లాంటి ఒక గొప్ప సినిమా గురించి లెక్కల్లో మాట్లాడడం తప్పు. అయితే ఈ జనరేషన్‌కి ఆ సినిమా వాల్యూ అర్థం అవ్వడానికి అంటే కంటెంట్ పరంగా ఎలాగో అర్థమైపోయింది. ఎందుకంటే టీవీలో చాలామంది చూసారు. అప్పటి లెక్కల ప్రకారం సినిమాకి ఎంత ఖర్చయింది? ఎంత వసూలు చేసింది? కాస్త లెక్కల్లో చెప్తారా? అది చెప్పడానికి నాకు మనస్కరించదండి. ఎందుకంటే ఇవాళ లెక్కలేస్తున్నాం మనం. మాది అన్ని కోట్లు చేసింది, ఇన్ని కోట్లు చేసిందని. సార్. ఖర్చు పరంగా కావాలంటే చెప్పగలను. దాంట్లో దాపరికం ఉండదు. హ్మ్. వెంకటేష్ బాబు రెమ్యునరేషన్ కాకుండా 4.3 crores 4.5 crores అయిందండి ఆ సినిమా. సార్. సినిమా చాలా బాగా ఆడింది. అది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఎన్ని చోట్ల ఎంత బాగా ఆడింది అనేది మేము పట్టించుకునే వాళ్ళం తప్పితే ఎంత కలెక్ట్ చేసింది, ఎంత లాభాలు వచ్చినాయి, హ్మ్. సమ్హౌ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ డోంట్ నో. ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ వేర్ ఐ counted how much it made. సార్. I always count how well it ran, how well it was received by the audience. ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. హ్మ్. గుండమ్మ కథ గురించి మనం ఏమన్నా అనుకుంటాం ఎంత కలెక్ట్ చేస్తుందని. సార్ అందుకే సార్ నేను క్వశ్చన్ స్టార్టింగ్‌లోనే ఐ అండర్స్టాండ్. ఇవాళ రేపు ఏమైందంటే అండి, ప్రతి వాళ్ళు దాన్ని రూపాయల్లో కన్వర్ట్ చేస్తున్నారు సార్. ఆడియన్స్ అభిమానాన్ని. అది కొలబద్ద కాదు. ఎన్నాళ్ళైనా మేము వచ్చి మేము చూస్తాను ఈ సినిమా సార్. అనేది నిజమైన. మన త్రివిక్రమ్ కూడా అన్నాడు, కొన్ని సినిమాలు డబ్బులు తెస్తాయి, కొన్ని సినిమాలు కీర్తి తెస్తాయి, కొన్ని సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి, ఆ రెస్పెక్ట్ అనేది. అవును. ఇవాళ ఒక నువ్వు నాకు నచ్చావో, నువ్వే కావాలో, నువ్వే ఇట్లాంటి సినిమాలు తీసామనుకోండి, నేను శైలజ,